నేను చేయనన్నాడు. డ్యూటీ వచ్చిన ఒక డ్యూటీ ఏడు పక్కన ఆయన బద్దాడి పంపినాము. బద్దాడి పంపిన వీడియో అసలు న్యాయం లేదమ్మా, న్యాయమే లేదు. గవర్నమెంట్ కే న్యాయం లేదు. ఒక ఎంప్లాయీ ఒక పోలీస్ ఆయన చనిపోతే ఇంతవరకు గవర్నమెంట్ రావట్లేదు. పెట్టినాము రూమ్ లో పెట్టినాము. నా కొడుకు నువ్వు అంటే లోపల గుంజుకోపోతుంది ఏముందమ్మా లోపల ఎక్కడ మాట్లాడాలి కానీ దానికి 20 లక్షలు నేను చేయాలమ్మో. నా కొడుకు 10 కోట్ల కొడుకు నా కొడుకు. దానికి కోటి రూపాయలు చేయాలో 20 లక్షలు చేయాలమ్మా. 10 కోట్ల రూపాయల కొడుకు బంగారు కొడుకు నాడు కొడుకున్నాడు. దానికి ఎక్కువ చేయాలమ్మో. నా కొడుకు నాకు చూపెట్టాలమ్మో. నా కొడుకు నాకు కావాలమ్మో. మీరు మాట్లాడారు కదా లోపల ఏమన్నారు? ఏమనలే మేడం. మళ్ళీ ఏమన్నాడు అంటే ఆల్రెడీ ఇప్పుడు మా తరపు నుంచి ఒక 5 లక్షలు, మా తరపు నుంచి 5 లక్షలు, మళ్ళా మేడం వాళ్ళ తరపు నుంచి 5 లక్షలు ఇస్తాం, మేము 10 లక్షలు ఇస్తామని మాట ఇచ్చింది మేడం లోపల. ఇంకోటి ఏంటంటే ఒక జాబ్ ఇస్తాం, జీబీస్ అన్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు. దాని తప్ప ఏమి అనలే మేడం. మేము అనలేకపోయినా మాకు వద్దు, మా మనిషి మాకు కావాలని మేము వచ్చేసినాం. అంతవరకు ఏంటంటే మీరు 1 కోటి రూపాయలు కావాలంటున్నారు కదా, దాని గురించి ఏమంటున్నారు? లేదు, ఇప్పుడే మా ఎక్కువ అవుతుంది, 10 లక్షలు ఇచ్చిందే మా ఎక్కువ అవుతుంది అని అంటారు మేడం వాళ్ళు లోపల. వాళ్ళు మాట్లాడేది ఎంత రాంగ్. ఎవరైతే సాయి ఉన్నారో ఆయన ప్రెజర్ చేయడం వల్ల సూసైడ్ చేసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే తన క్యాస్ట్ వైట్ కూడా డిస్క్రిమినేట్ చేశారని చెప్పేసి అంటున్నారు. అవును మేడం, అది కరెక్టే మేడం అంటున్నారు మేడం. అంటే సాయి ఎట్లా ఉండేటోడు? ఇంటి దగ్గర మంచిగా ఉండేటోడు మేడం. ఒక తంస కూడా తగ్గటోడు కాడు, చాలా మంచివాడు. దేవుడు నా కొడుకు రాత్రి మాట్లాడి 9 గంటలకు మాట్లాడిండు, నైట్ మాట్లాడిండు, వాళ్ళ అక్కతోని మాట్లాడిండు, ఇంకొకతోని మాట్లాడిండు, నాతోని మాట్లాడిండు. ఫోన్ లో రీఛార్జ్ అయినా అన్న చేపిస్తామా అన్నాడు. ఇదే మాట 3 గంటలకు మళ్ళా హాస్పిటల్ ఉండమ్మా సాయి రావాలని సిఐ సార్ చేసిండు. సిఐ సార్ చేస్తుంటే మేము కారు కట్టుకొని మురికి వచ్చినాము. మాకు ఎందుకు చూపెట్టలేరు, ఎందుకు ఇట్లా చేసిర్రు, చంపి పోలీసు వాళ్ళే కొట్టిర్రు, అలే ఉరి పెట్టిర్రు. రక్తం ఉంది, ఉరి పెట్టుకుంటే రక్తం వస్తుందా? రక్తం ఎట్లా వచ్చింది ఆ కొడుకు? రక్తం ఎట్లా వస్తుంది ఉరి పెట్టుకుంటే? వాళ్ళే చంపి ఉరేసిర్రు, వాళ్ళే మన కోసిర్రు, ఆ సిల్వతో కట్టిర్రు, వాళ్ళే మన కట్ చేసిర్రు, వాళ్ళే సవా కొట్టి నా కొడుకుని వాళ్ళే టార్చర్ పెట్టిరట. లెటర్ రాసిండు నా కొడుకు, ఆ లెటర్ నాకు చెప్పిర్రు. వాళ్ళే టార్చర్ చేసి నా కొడుకుని, వాళ్ళే చంపిరు నా కొడుకుని, వాళ్ళే కొడుకు చంపి వాళ్ళే తీసుకోపోయారు. మాకెందుకు కూడా మాకెందుకు అప్పుడప్పుడే 3 గంటలకు వచ్చిండు మేడం. అప్పుడు ఎట్లా తీసుకోపోతారు మేడం? మాకు తెలియదు ఎట్లా తీసుకోపోతారు. ఎందుకు తీసుకెళ్ళిరు? ఎందుకు తీసుకెళ్ళిరు? ఎందుకు కొట్టే ఉట్టేసుకోవాలి? కొట్టిండ్రు, రక్తం ఉంది, అందరు చెక్ చేయాలి. అవును మేడం, ఆయన చచ్చిండు కదా, వాడు ఊరేసుకొని చచ్చిండు కదా. కొడుకు కలబెట్టినాను. ఎందుకు నా కొడుకు ఎంత బాధ పెట్టిరు? ఎందుకు డిశ్చార్జ్ చేసిర్రు? ఎందుకు టార్చర్ పెట్టిర్రు? ఎందుకు పని పెట్టిరు? నా కొడుకు రావచ్చు మేడం కూడా చెప్తున్నా. మొత్తం బాడీ మొత్తం రక్తం ఉంది మేడం. ఆయన ఊరేసుకొని చచ్చాడు. రక్తం ఎట్లా ఉంటది మేడం? అదొక్కటి చెప్పు, రక్తం ఎట్లా ఉంటది? అప్పుడప్పుడే మాకు తల్లిదండ్రులకు చూపించకుండా వాళ్ళు ఎట్లా తీసుకోపోతారు? మా బాడీ మాకు చూపించాలి, మా పిల్లగాని మాకు చూపించాలి. అది ఎవరు చంపిరో వాళ్ళకి మాత్రం మీరు చూపించబెట్టవద్దు మేడం. నేను చెప్తాను, వాళ్ళు రావాలి, మా ముందర రావాలి. అప్పటిదాకా వాళ్ళు మేము సంతకం పెట్టను. పోస్ట్మార్క్ చేస్తా అంటారంట, మేము చేయనీయము, మేము అస్సలు చేయనీయము. పోస్ట్మార్క్ వాళ్ళు చేస్తా అంటారంట. తల్లిదండ్రి సంతకం ఉంటేనే మేము ఏదైనా మాకు డిమాండ్ అయితేనే మేము పోతాం మేడం. ఆడపిల్లలు, 2 మగ పిల్లలు, గరీబోళ్ళు, ఏమి లేదు ఊర్లో, ఇల్లు లేదు, ఏమి లేదు. ఎంత కష్టపడి చదివించిందంటే అంత కష్టపడి చదివించింది. పొద్దుగాల 6 గంటలకు పోయి కూలి పనికి పోతుంది, మళ్ళీ రాత్రికి వచ్చి 9 గంటలకు వచ్చి పిల్లల కొండి పెట్టుకుంటది. ఇంత కష్టం ఉంటేనే కదా అమ్మ అబ్బాయి చదివించి పైకి వచ్చింది. కూలి చేస్తే గరీబ్ వాళ్ళు పైకి రావద్దు అమ్మ.
కింద అనగబెట్టి తొక్కేస్తారా గరీబోళ్ళని? తండాలలో గూడాలలో ఉంటాం మేము. అయితే డ్యూటీ వద్దు పంపించేసేయరి మరి వద్దు డ్యూటీ తీసేసేది ఉండే మా పైన మాకు ఒప్ప చెప్పించి ఉండే కూలి పని చేసుకునేటోళ్ళు వ్యవసాయం చేసుకుని బతికేటోళ్ళం మేము. సో ఇయర్స్ చూస్తారు కదండి, సిచ్యువేషన్ అంతా టూ మచ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంది. వీళ్ళు ఏమంటున్నారంటే చంపేశారు. ఇంకొకటి ఏంటంటే తనకి ఏదైతే ఎస్టీ ఉందో సో ఆ దానితోనే తక్కువ చూసేటోళ్ళు అని అన్నారు. ఇంతకు ముందు చెప్పినట్టు ఒక అక్క ఏమన్నదంటే తనతో మాట్లాడినప్పుడు అక్క ఇక్కడ కానిస్టేబుల్ అంటే ఇలా తీసి పాడేస్తారు, బ్రిటిష్ వాళ్ళ రాజ్యం వెళ్తుంది, కానిస్టేబుల్స్ కి ఒక్కటంటే కొంచెం కూడా వాల్యూ ఉండదని చెప్పేసి తను కంటిన్యూస్ గా మాట్లాడేటోళ్ళు అని అన్నారు. ఈవెన్ ఇక్కడ సిచ్యువేషన్ కూడా అట్లానే ఉంది. ఇక్కడ పోలీసులతో ఎవరితో మాట్లాడడానికి ట్రై చేసినా సరే ఒక్కరంటే ఒక్కరు కూడా సమాధానం చెప్పట్టు. ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ మార్టం జరుగుతుందో అక్కడ కూడా వీళ్ళు ఇంతగా సంతకం పెట్టలేదు, పోస్ట్ మార్టం స్టార్ట్ చేయలేదు అని అంటున్నారు. బట్ సిచ్యువేషన్ మాత్రం అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంది. మొత్తం తండ అంతా కలిసి వచ్చిందండి. ఆల్రెడీ చెప్పినట్టు ఏంటంటే ఊర్లలో ఎట్లా ఉంటుందంటే ఒక్క ఇంటి బిడ్డ మంచిగా చదువుకుంటే అభివృద్ధి చెందితే కనుక మా ఊరు బిడ్డ అని అన్నట్టు ఉంటుంది. బట్ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే అన్ని రకాల సంఘాల వాళ్ళు ఏదైతే ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన సంఘాలు అంటే ప్రతి ఒక్కరు వచ్చారు. ఇంకా చెప్పాలంటే తండ కథలొచ్చిందండి. ఈవెన్ వాళ్ళ అమ్మగారు అయితే చాలా అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నారు అన్నట్టు వాళ్ళు. సో చూడాలండి ఏం జరుగుతుందో. పోలీసులతో మాట్లాడడానికి కూడా ట్రై చేస్తుంటే ఈవెన్ ఒక్కళ్ళు కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు. చూద్దామండి.